మీకందరికి ఫ్యూజులు ఎగిరిపోయి బుర్ర బద్దలైపోయి ఒక రికార్డ్ చెప్పమంటారా? పుష్పది RRR 224 CR 224 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. బాహుబలి 214 ఫస్ట్ డే కలెక్ట్ చేసి 214 కోట్లు. మళ్ళీ అది రిపీట్ అవ్వలేదు, అవే అవకాశం కూడా లేదు. కానీ రిపీటెడ్ ఉంది ఇక్కడ. పుష్పరాజ్ క్రియేట్ చేసిన రికార్డ్ అది. ఫస్ట్ డే 294 కలెక్ట్ చేస్తే 200+. ఫోర్త్ డే సండే కూడా 201 కలెక్ట్ చేసింది. 201 కోటి కలెక్ట్ చేసి డబల్ సెంచరీ 2 times సాధించిన ఇండియన్ హిస్టరీలో ఏకైక సినిమాగా పుష్పరాజ్ పాతేశాడు. నా భూతో నా భవిష్యత్తు అంటే నేను ఎప్పుడు చూడలేదు, వినడమే కానీ మొట్టమొదటిసారి నేను చూస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు ఠాకూర్లో ఒక మాట అన్నారు, మనకంటూ చరిత్రలో 6 పేజీలు ఉండాలి అని చెప్పేసి. అదే విధంగా ఇప్పుడు లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు కూడా పుష్పరాజ్ కోసం ట్వీట్ చేశారు. మీరు అనుకున్నట్టు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు, పేక్ కలెక్షన్ ఇవ్వాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. నేను చెప్పేది ట్రేడ్ వర్గాల నుంచి జెన్యున్ కలెక్షన్, 100% 100% ఒరిజినల్ కలెక్షన్. ఈవెన్ బాలీవుడ్డే కాదు, టాలీవుడ్డే కాదు, శాండల్వుడ్డే కాదు, కోలీవుడ్డే కాదు, ఈర్ష్యపడే కలెక్షన్స్ పుష్పరాజ్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అనుకుంటారు మా హీరోకి బాహుబలి 3 తీస్తే ఈ కలెక్షన్స్ కొట్టే అవకాశం ఉంది అనుకుంటారు. మహేష్ గారు ఫ్యాన్స్ అనుకుంటారు రాజమౌళి గారి సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఈ రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తుందా అనేసి మహేష్ గారు ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటుంటారు వార్ 2 ఎప్పుడు వస్తుందా, ఈ పుష్పరాజ్ కలెక్షన్స్ ఎప్పుడు కొడతాదా అని చెప్పేసి. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అనుకుంటారు నిజంగా శంకర్ గారు మనసు పెట్టి తీసినట్లయితే ఈ గేమ్ చేంజర్ అన్ని రికార్డులు తుడిచిపెట్టేస్తుంది కదా అని ఎదురు చూస్తుంటారు. అందరూ ఈర్ష్యపడేటట్టు ఈ పుష్పరాజ్ రికార్డులు అలా క్రియేట్ చేస్తున్నాడు. బాలీవుడ్ భయపడింది అంటే కేవలం పుష్పకి. ప్రభాస్ గారికి కూడా అంత భయపడలేదు. పుష్పకు భయపడి ఎక్కడోళ్ళు అక్కడే గప్చిప్ అయిపోయారు. బాలీవుడ్ హీరోలందరూ అయోమయంలో పడ్డారంటే అది కేవలం పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్స్ వల్లే. షారుఖ్ ఖాన్ గారు 65 కోట్లతో నెంబర్ 1 స్థానంలో జవాన్ ట్రెండ్ అవుతూ ఉంది. ఇప్పట్లో ఆ రికార్డుని ఎవరు కదపలేరు అని చెప్పేసి నమ్మకంతో ఉన్నారు. అలాంటిది పుష్పరాజ్ వెళ్ళి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు 72 కోట్ల స్థానంతో సింహాసనంపై కూర్చున్నాడు, బాలీవుడ్ సింహాసనంపై. నిజంగా బాలీవుడ్ వాళ్ళకి హీరోలందరికీ పిచ్చి పట్టేసినట్టు ఉన్నది. పుష్పరాజ్ని కొట్టగలమా ఎప్పట్లో అంటే అది అసాధ్యమే, కొట్టలేరు. నెంబర్ 2లో కూడా పుష్పరాజే ఉన్నాడు అక్కడ. ఎందుకంటే 40 కోట్ల చిల్లరతో జవాన్ ఉంటే ఇది 59 కోట్లతో ఉన్నది 2వ స్థానంలోనే. నెంబర్ 3 కూడా పుష్పరాజ్దే బాలీవుడ్లోని 74 కోట్ల సింహాసనం మీద కూర్చున్నాడు. 4వ రోజు అన్బిలీవబుల్ రికార్డు, బాలీవుడ్కి పిచ్చి పట్టేసినట్టు ఉన్నది. 86 కోట్లు నా భూతో నా భవిష్యత్తు. టోటల్గా 291 కోట్లు 291 CR తో ఆయన బాలీవుడ్ సింహాసనం పైన కూర్చున్నాడు. ఇక పుష్పరాజ్ క్రియేట్ చేసిన 4 రికార్డులు చూద్దామా. అన్ని రికార్డులు ఈయనే నెంబర్ 1 కింద ఉన్నారు. ఫస్ట్ డే 294 294 కోట్లతో, సెకండ్ డే 155 ఆయనదే రికార్డు. టాప్ 3లో కూడా 189 189 కోట్లతో ఆయనే ఉన్నాడు. టాప్ 4లో కూడా ఆయనే ఉన్నాడు 201. పుష్పరాజ్ సృష్టించిన ప్రపంచం ఇంకా 2 daysలో 1000 కోట్లలో గెలిపోతుంది. ఇంకా హైయెస్ట్ రికార్డులు ఏంటంటే ప్రతిది పుష్ప పేరు మీద ఉంది. నాన్ హాలిడే రికార్డు, వీకెండ్ రికార్డు, డే 1 అడ్వాన్స్ రికార్డు, డే 1 రికార్డు, డే 5 రికార్డు, డే 3 రికార్డు, డే 2 రికార్డు, డే 1 రికార్డు. హిందీ బెల్ట్ టాప్ 10లో నెంబర్ 1 రికార్డు, నెంబర్ 2 రికార్డు, నెంబర్ 3 రికార్డు, నెంబర్ 4 రికార్డు ఆయనయే ఉన్నాయి పుష్ప. అంతేకాదు బుక్ మై షోలో ఆయన రికార్డు ఉంది, పేటిఎంలో ఆయన రికార్డే ఉంది.